సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. So that phase taught me a lot, Suvarna. That phase taught me life is so valuable. నిన్న కళ్యాణ్ గారు అన్న చాలా మాటలు నన్ను హిట్ చేశాయి. బ్రతకడమే ఒక హీ సెడ్ సంథింగ్, మీకు గుర్తుందా? మీరు బ్రతుకుతున్నారు, మీరు జీవిస్తున్నారు అంటేనే ఇట్స్ అ బ్లెస్సింగ్ యాక్టివిటీ, ఇట్స్ అ థింగ్. ఇంకేం కావాలి మీకు? ఒక హిట్టు, ఒక ఫ్లాపు, ఒక డబ్బు, ఒక ఎకరం పొలం, లేకపోతే 100 ఎకరాల పొలం, లేకపోతే 100 తులాలు ఉంటే ఇంకా 1000 తులాలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. మీరు ఒక 10,000 రూపాయలు చీర కట్టుకుంటే 1,00,000 రూపాయలు చీర కట్టుకున్న అమ్మాయి కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ నో లిమిట్. బట్ మీరు బ్రతుకుతున్నారు అంటేనే, యువర్ లివింగ్ అంటేనే దట్స్ అదే కిక్ మీకు. యువర్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కిక్. కొత్త కిక్కులు అక్కర్లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది, బ్రతకడం కూడా ఒక గిఫ్ట్. మామూలుగా మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. ఇప్పుడు మీరు మామూలుగానే కొంచెం అందంగా ఉన్నారనుకోండి, బాగా అందంగా అంటే కొంచెం ఆత్మన్యూన్యత భావంతో ఫీల్ అవుతున్న అమ్మాయి బాధలు మీకు తెలియవు కదా. మీరు అనుకుంటారు ఇంకా ఎందుకు పొడుగ్గా జుట్టు లేదు, ఇంకా కాంప్లెక్షన్ నాకు ఇంకా ఎందుకు లేదు, ఇంకా తీగలాగా నేను ఎందుకు లేను. సో these are all dragging you nowhere. These are all actually sucking your energy. So the only one thing కళ్యాణ్ గారు రాత్రి చెప్పింది కూడా ఏంటంటే, మీకు ఎప్పుడైనా డిప్రెషన్ వస్తే అన్నం తినడం మానేయండి అన్నారు కదా. అది నిజం. నా కొడుక్కి ఏదైనా డిప్రెషన్ లోకి వెళ్ళానంటే ఒక పూట అన్నం తింటాం నిజం. మీరు అన్నం తినడం మానేస్తే మీ కడుపు ఖాళీ, మీ డిప్రెషన్ తగ్గిపోద్ది. యాక్చువల్లీ సద్గురు కూడా అదే చెప్తారు. ఒక్క నిమిషం ముక్కు ఇలా పట్టుకోండి, మీ డిప్రెషన్ తగ్గ. ఎందుకంటే ఆ నిమిషం మీకు వదిలేసిన బాయ్ ఫ్రెండ్ కనపడ్డు, పోయిన అవకాశాలు కనపడవు. ఆ నిమిషం మిమ్మల్ని మోసం చేసిన వాడు కనపడ్డు, ఆ నిమిషం మిమ్మల్ని తిట్టిన అమ్మా నాన్న కనపడరు, ఎగతాళి చేసిన ఫ్రెండ్స్ కనపడరు. మీకు కనపడేదల్లా శ్వాస, ముక్కు. కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో అయితే మీకు కనపడేదల్లా ఫుడ్, ఆకలి. సో వెన్ మీ బేసిక్స్ అన్ని సర్వైవ్ అయిపోతాయో అప్పటి నుంచి మీకు ఈ డిప్రెషన్లు ఇవన్నీ వస్తాయి. సో ఇవి బేసిక్స్ కాదు, ఇవి చాలా లగ్జరీస్. యూఆర్ ఏబుల్ టు బ్రీత్ నార్మల్లీ, యూఆర్ ఏబుల్ టు ఈట్ ఫుడ్, యూఆర్ ఏబుల్ టు స్లీప్ వెల్. ఇవి చాలా పెద్ద విషయాలు. డోంట్ టేక్ దెమ్ గ్రాంటెడ్ జస్ట్ బికాస్ దే ఫ్రీ. అదే కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఎప్పటి నుంచో అదే నమ్ముతున్నాను యాక్చువల్లీ. కాదు, సో నా యాక్సిడెంట్ టాట్ మీ దట్ నార్మల్గా బ్రతకడం కూడా చాలా పెద్ద విషయం. అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా వరకు సూసైడ్ థాట్స్ వచ్చాయి. నెక్స్ట్ దాన్ని కూడా బ్రేక్ చేసి అంత స్ట్రెంథనింగ్ లెవెల్స్ అంటే అమ్మ నుంచి వచ్చిందా, లేదంటే మీకు మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి? డెఫినెట్లీ, యాజ్ ఐ టోల్డ్ యూ, మై మామ్ ఈజ్ ఎ ఫైటర్. అంటే షీఈస్ వెరీ ఇన్నోసెంట్. షీ డజంట్ నో బయట ప్రపంచం ఎలా ఉంటుందో మా అమ్మకి తెలియదు. మా అమ్మకి రోడ్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కొనుక్కు తెచ్చుకోవడం కూడా తెలియదు. ఓకే, బట్ ఎమోషనల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్. తనకి లైఫ్లో జరిగిన ఆడ్స్ నాకు జరుగుంటే నేను ఏ మూలకు వెళ్ళిపోయేదాన్నేమో. తన లైఫ్లో జరిగినన్ని ఆడ్స్ ఎవరి లైఫ్లో జరగవు, చాలా ఆడ్స్. అయినా కూడా తను నిలబడి నన్ను అన్నయ్యని ఒక కోడిలాగా పిల్లల్ని ఇట్లా రెక్కల కింద పెట్టుకున్నట్టుగా పెట్టుకొని తను కాపాడి, ఈవెన్ దో షీ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. తను కరక్పూర్లో పుట్టి పెరిగారు. 14-15 ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, జాబ్ లేదు, ప్రొఫెషన్ లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన కొంచెం డబ్బులు, కొంచెం నగలు కరిగించుకుంటూ మమ్మల్ని చదివించుకుంటూ, నేను అన్నయ్య చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ మేము ముగ్గురు ఒక చిన్న యూనిట్గా లైఫ్ని స్టార్ట్ చేసాం. అండ్ అమ్మ డెఫినెట్లీ నాకు ఏదైనా కష్టం వస్తే ఆవిడ పడ్డ కష్టంతో పోలిస్తే ఏదో పెద్ద కష్టం అనేది నాకు కంపారిజన్ డెఫినెట్గా వస్తుంది. షీఈ్ ఎ ఫైటర్. ఎందుకు ఫైటర్ అంటే మీరు ఉద్దేశం మీరు ఎవరినో గుద్దుతేనో, మీరు ఎవరినో ఎదుర్కొంటేనో ఫైటర్ కాదు. మీ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నుంచుని పడిపోకుండా ఉంటే యూఆర్ ఎ ఫైటర్. మీరు పడిపోకుండా ఉంటే మీరు ఫైటర్. యూ డోంట్ హ్యావ్ టు కిక్ బ్యాక్, యూ డోంట్ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్. సో మా అమ్మ ఎవరిని కొట్టలేదు, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోలేదు, ఎవరి మీద ఒక నిమిషం కూడా చెడు ఆలోచించలేదు. బట్ పడిపోకుండా నుంచుంది మా ఇద్దరి కోసం. సో ఈరోజు మేమిద్దరం పడిపోకుండా తన కోసం నుంచున్నాం అంతే.